ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. 2025 సెప్టెంబర్ 29న మొదలైన విచారణ నేటితో కంప్లీట్ అయింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఇటు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఉన్నాయి. వారిలో 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులో తీర్పును రిజర్వ్ చేశారు స్పీకర్. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ ప్రదీప్, ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ అయితే పూర్తయింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే దానం నాగేందర్ సంబంధించినటువంటి కేసు విచారణ పూర్తయింది. తీర్పునైతే రిజర్వ్లో పెట్టారు. అటు ఇంతకుముందే కడియం శ్రీహరి కేసుకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. ఆ కడియం శ్రీహరి కేసుకు సంబంధించి తీర్పు కూడా రిజర్వ్లో పెట్టారు. త్వరలోనే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించి తీర్పునైతే స్పీకర్ వెలువరుస్తున్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు అయితే స్పీకర్కు గడువు ఇచ్చింది. ఇది చివరి గడువు కావడంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసునైతే స్పీకర్ వేగవంతం చేశారు. మొత్తానికైతే ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ అయితే ముగిసింది. ఇద్దరి సంబంధించినటువంటి తీర్పు అయితే రావాల్సినటువంటి పరిస్థితి. మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కాంగ్రెస్లో చేరినటువంటి ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో పిటిషనర్ ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సుప్రీంకోర్టు మొదటగా జూలై 31 నుంచి అక్టోబర్ 30 వరకు గడువు ఇచ్చింది. 3 నెలల గడువులో ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ కేవలం ప్రారంభించారు. 4గురికి సంబంధించి సెప్టెంబర్ 29న ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే సంబంధించిన విచారణతో మొదలైంది. 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ పూర్తి చేసి అయితే తీర్పును రిజర్వ్లో పెట్టారు. సుప్రీంకోర్టు మరోసారి 8 వారాల గడువు ఇచ్చింది. 8 వారాల గడువులో ఈ మొత్తం ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తి చేసి తుది తీర్పును ఇవ్వాలని చెప్పి ఆదేశించింది. అయినప్పటికీ స్పీకర్ మరికొంత సమయం కోరారు. చివరిలో 1 నెల గడువు ఇచ్చింది. 1 నెల గడువులో కూడా 8 మందికి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ 8 మందికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినట్టు ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పి వాళ్లకు క్లీన్ చిట్ ఇచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ కేసు పెండింగ్ లో పెట్టారు. అయితే స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు 2 సార్లు నోటీసులు ఇచ్చిన అఫిడవిట్లు కడియం శ్రీహరి అదేవిధంగా దానం నాగేందర్ ఇవ్వనటువంటి పరిస్థితి. చివరి నిమిషంలో ఇద్దరైతే స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై ఇచ్చారు. దీంతో ఏదైతే జనవరి 28న దానం నాగేందర్ కేసుకు సంబంధించి విచారణ స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఫిబ్రవరి 4కు సంబంధించి కడియం శ్రీహరి కేసును విచారణ మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఈ రోజుతో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ అయితే ఓవరాల్ ఆర్గ్యుమెంట్స్ పూర్తయ్యాయి. తుది తీర్పు అయితే రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎటువంటి తీర్పు వస్తుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొంది ఆయన సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నారు. ఈ కేసును ప్రత్యేకంగా చూస్తారన్నారా లేదా అనేది ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. దీనికి తోడు దానం నాగేందర్ ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా ఏదైతే స్పీకర్ ముందు ఆయన అపియర్ కాలేదు, ఇది కూడా ఒక కోణంగా చూడొచ్చు. రెండోది ఏదైతే ఆయనకు సంబంధించి ఈ ఆధారాలు లేవని చెప్పి ఆయన తరఫున ఉన్నటువంటి అడ్వకేట్స్ చెప్పినటువంటి పరిస్థితి, అఫిడవిట్ దాఖలు చేయనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏ రకంగా ఈ దానం నాగేందర్ కేసుకు సంబంధించినటువంటి తీర్పు ఉండబోతుందన్న ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. అటు కడియం శ్రీహరి కేసును కూడా మా డిఫరెంట్ కేసుగానే చూడాల్సి వస్తుంది 8 మంది ఎమ్మెల్యేలతో పోలిస్తే. ఎందుకంటే ఆయన స్టేషన్ గార్పూర్ నుంచి గెలుపొంది ఆయన కూతురు వరంగల్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంలో నామినేషన్ పత్రంపై ఆయన ప్రపోజల్ సైన్ చేశారన్నటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆ కేసును టెక్నికల్ గా ఎలా చూస్తారు? మరోవైపు ఆయన బహాటంగానే తిరిగారు. రెండోది పార్టీ మారిన సందర్భం కావచ్చు, పార్టీ సమావేశాల్లో పాల్గొన్నటువంటి సందర్భం కావచ్చు, ఆయన మీడియాతో మాట్లాడినటువంటి ఆడియో బైట్స్, వీడియో బైట్స్ కానీ, అదేవిధంగా
ఏదైతే ఆయన పార్టీ సమావేశాల్లో మాట్లాడినటువంటి వీడియోలు అన్ని రకాల ఎవిడెన్సెస్ అయితే క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా చూపించారు. అదేవిధంగా ఓవరాల్ ఆర్గ్యుమెంట్ సందర్భంగా కూడా చూపించారు. కానీ ఆయన మాట మార్చారని చెప్తున్నారు. అయితే ఈ 2 కేసులకు సంబంధించి పర్టికులర్ గా దాన నాగేందర్ కేసుకు సంబంధించి ఏ రకమైనటువంటి తీర్పు వస్తుంది అన్నటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈ 8 మంది ఎమ్మెల్యేల తరహాలోనే ఇద్దరు తీర్పు ఉంటుందా అన్న చర్చ కూడా ఉంది. ఒకవేళ ఉంటే ఎట్లా చూస్తారనేది కూడా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ 2 ప్రత్యేకమైన కేసుల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, ఆల్ రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.